హాయ్ గైస్, సుఫద్దు నేను వైటీపీఎస్లో ఉన్నాను. వైటీపీఎస్లో గైస్ నేను అప్రెంటిస్షిప్ అనే ఒక ట్రైనింగ్ మీద వర్క్ చేస్తున్నా. ఇక్కడ ఏమవుతుందంటే అప్రెంటిస్షిప్ పేరు మీద ఇక్కడ మీకు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ తీసుకున్నాక ఆమె మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. సర్టిఫికేట్ మీకు ఇన్ ఫ్యూచర్ మీకు ఎక్కడైనా రిజ్యూమ్లో కూడా యాడ్ చేయొచ్చు. మరి ఎవరైనా అదర్ కంపెనీస్కి పోయినప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ అనేది కానీ మీకు గుర్తవుతుంది అనమాట. ఇది మీకు ఒక బెనిఫిట్ లాగా ఉంటుంది ఈ సర్టిఫికేట్. నేను ఇప్పుడు వైటీపీఎస్లో మీకు చూపిస్తాను మా సైట్ ఎట్లా ఉండదు, ఎంత ఉంటుంది మా సైట్. మీకు ఇంతకీ ఎప్పుడైనా వైటీపీఎస్ చూసింటే మీకు గుర్తుండొచ్చు, మీకు చూసలేరనుకుంటే చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి, ఇదేముండదు కదా, ఇదంతా వైటీపీఎస్. అది వెనక మీకు ఇది బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, అదంతా టీజీ అంటే టర్బైన్ అండ్ జనరేటర్. అండ్ ఇక్కడ చూడండి గైస్, ఇది ఉండదు కదా, ఇది పవర్ ప్లాంట్లో ఆల్సో ఇదంతా నేను పవర్ ప్లాంట్లోనే ఉన్నా, కానీ దాన్ని పవర్ ప్లాంట్లో టవర్స్ ఉంటాయి కదా, ట్రాన్స్ఫార్మర్స్. మీరు నా వెనక చూడొచ్చు, ట్రాన్స్ఫార్మర్స్ అవన్నీ మీకు కనిపిస్తాయి. గైస్ నేను ఇక్కడ పార్కింగ్ ఏరియాలో నుంచి ఈ వీడియోని షూట్ చేస్తున్నా. ఇప్పుడు నా గైస్ మీకు చూపిస్తున్నాను ఇప్పుడు 1 by 1 ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ థర్మల్ పవర్ ప్లాంట్ ಬಗ್ಗೆ నేను మీకు చెప్తాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎట్లా ఉండదు, ఎట్లా పనిచేస్తుంది, ఎట్లా లేదు, ఆడ ఏమేమి ఉండదు. ఇప్పుడు యాక్చువల్లీ గైస్ నా డివిజన్ వచ్చేసి నాది సిహెచ్పి, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ అనమాట. ఫస్ట్ మీకు కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ చూపించి నిదానము నాకు ఎంత వీలవుతుందో అంత మీకు చూపిస్తా. హాయ్ గైస్, ఇప్పుడు నేను సిహెచ్పికి నడుచుకుంటూ బైక్ వేసి ఆడకు పోయినాక మీకు వ్యాగన్ టిప్లర్కి పోతాం. ఇఫదు వ్యాగన్ టిప్లర్ అంటే ఏమి, అది ఎట్లా వర్క్ అవుతుంది, అది మీకు చూడడానికి ఒక ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. కాకపోతే గైస్, దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఇన్ వైటీపీఎస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జస్ట్ ఈ వీడియోకి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూడండి గైస్, ఎంత పెద్ద ప్లాంట్ ఎలా కనిపిస్తుంది. ఓకే గైస్, మరి నేను సైట్కి వెళ్ళిన తర్వాత నేను మీకు అక్కడ కలుస్తా. ఫైనల్లీ గైస్, వీఆర్ రీచ్డ్ ది వ్యాగన్ టిప్లర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడొచ్చు ఎంత కూల్, ఇలా దీని కోల్ చూసి మీకు కొత్త ఏడుస్తుంది ఇది సిహెచ్పి అని. సిహెచ్పి యాడ్ ఉండదు గైస్, ఎక్కడెక్కడ మీకు కనిపిస్తుంది సిహెచ్పి. అది అంటే కోల్ ఎక్కడెక్కడ కనిపిస్తుంది కదా, అది మీరు కన్ఫామ్గా మీరు చెప్పొచ్చు అది సిహెచ్పి అని. ఓకే గైస్, నేను ఎగ్జాక్ట్గా కొంచెం ఒక 100 meters దూరంలో ఉన్నా. ఇది మీరు చూడొచ్చు, అది బ్లూ షీట్స్ ఏం కనిపిస్తున్నాయి కదా, షెడ్, అదే మన వ్యాగన్ టిప్లర్. నేను అక్కడికి పోయి మరి మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూపిస్తా, అది వ్యాగన్ ఎలా టిప్లు అవుతాయో. సో లెట్స్ గో గైస్, అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు చూడండి గైస్, ఇదే మన వ్యాగన్ టిప్లర్. వెనక చూస్తున్నారుగా, నేను మీకు ఫ్రంట్లో చూపిస్తా. చూడండి గైస్, ఇదే మన వ్యాగన్ టిప్లర్. అక్కడ నుంచి మన అది వ్యాగన్ ఏముంటుంది కదా, ఒక వన్ బాక్స్ ఆఫ్ మాల్గాడి అని మీరు వింటారు. ఆ మాల్గాడి దీంట్లో డైరెక్ట్గా పల్టీ అవుతుంది. నేను మీకు ఇక్కడ చూపిస్తా. యాక్చువల్గా ఇక్కడ వర్కింగ్ నడుస్తుంది. వర్కింగ్లో నేను మీకు తీసుకువెళ్ళి చూపిస్తా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కాబట్టి ఎలా వర్క్ అవుతుందో. ఇక్కడ చూడండి, ఇది దీనిపై నిమ్మడుతుంది ఇలా. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు గాయస్, అది దాన్ని క్లాంప్లో అది దాన్ని ఇట్లా పట్టేసుకుని ఇలా టిప్లింగ్ చేసుకుంటుంది. ఇక్కడ రండి గాయస్, ఇక్కడ వర్క్ నడుస్తుంది. ఇక్కడ యాక్చువల్గా నేను చూపిస్తా ఎలా పట్టుకుంటుంది, ఎలా టిప్లింగ్ అవుతుందో నేను మీకు చూపిస్తా. సో 2 minutes ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి గాయస్, మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది యాక్చువల్గా థర్మల్ పవర్ ప్లాంట్లో ఎలా కోల్ని హ్యాండిల్ చేస్తారో. జస్ట్ wait 2 minutes guys.
ఇదేం మీకు కనిపిస్తుంది కదా, ఇది శాక్ అనమాట, సైడ్ ఆర్మ్ చార్జర్. ఇదే ఒక్కొక్క బోగిని వెనక్కి ముందుకు తీసుకొస్తుంది కాదు. ఇక్కడ చూడండి guys, ఇది ఎలా పల్టీ అవుతుందో మీరు చూడొచ్చు. ఇక్కడ చూసారు కదా, ఇలా పల్టీ అవుతుంది. ఇలా పల్టీ చేసేస్తుంది. ఇలా కంప్లీట్ గా ఒక బాక్స్ పల్టీ అయిన తర్వాత ఇది మరి అలాగే తన ఒరిజినల్ షేప్ వచ్చేస్తుంది గాయస్. ఇక్కడ చూడొచ్చు. ఇంతే గాయస్, చాలా ప్రొసీజర్ ఏం లేదు. అండ్ ఆఫ్టర్ 1 by 1 ఏం చేస్తుందంటే చూడండి, ఇది మరి మన ఒరిజినల్ షేప్ లో మన బాక్స్ ఏదైతే ఉందో అది నిలబడేది. ఇక్కడ అయినా ఇక్కడ వర్కర్స్ గాయస్ వెయిట్ చేయండి కదా. 2 minutes లో ఈ శాక్ ఏదైతే ఉందో ఇది దాన్ని లాక్ అయిపోతుంది. మీరు చూడొచ్చు. కంప్లీట్లీగా ఇది మనం హైడ్రోలిక్ మీద వర్క్ చేస్తుంది. కంప్లీట్గా బేస్డ్ ఆన్ హైడ్రోలిక్ పవర్. ఇదే మన హైడ్రోలిక్ పవర్. దీనికి అంతా హైడ్రోలిక్ సప్లై పవర్ అని ఇక్కడ నుంచి వస్తుంది. చూడండి అది ఎలా దాన్ని లాక్ పోతుంది. చూడండి ఇలా లాక్ పోయి నేను మీకు చూపిస్తా. అది దాన్ని అక్కడ పుష్ చేస్తుంది. నువ్వు ఇంటి ఉన్నదా ఏదైతే ఇంటి బాక్స్ ఉందో వ్యాగన్, దాన్ని అక్కడ పుష్ చేసి లోడెడ్ ఉన్న వ్యాగన్ని దాని ప్లేస్ లో పెడుతుంది ఆ ప్లాట్ఫామ్ మీద. మీరు చూడొచ్చు. ఈ ప్లాట్ఫామ్ మీద పెట్టిన తర్వాత ఇది మన పైన చూడొచ్చు. దీన్ని అన్లాక్ చేస్తాడు. చూడండి, ఇది కనెక్షన్ ఏదైతే ఉందో దానికి దాన్ని అయితే డిస్మాంటల్ చేస్తాడు. చూడండి ఇలా అది సపరేట్ గా ఆ ప్లాట్ఫామ్ మీద వెళ్ళిపోతుంది. ప్లాట్ఫామ్ మీద వెళ్ళిన తర్వాత 2 minutes వెయిట్ చేయండి కాదు. మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ బ్యాగెట్ డిప్లర్ మీకు కనిపిస్తుంది. జస్ట్ గైస్ అది మీరు వీల్స్ దగ్గర ఏం చూస్తున్నారు కదా, వీల్ గ్రిప్పర్ అది దాన్ని ఫిక్స్ గా చేసేస్తుంది. టైట్లీ పట్టుకుంటుంది గైస్. దాంతో ఏమవుతుందంటే అది చూపిస్తున్నా. చూడండి గైస్, ద ఆర్మ్స్ విల్ బి టైటెడ్ టు ది wagon. Then it will be tippling. The tippling will be started. Now to see this guys. Now to see. Then it will be without speed. And I will show you the back side of this tippler. Like this. Okay guys, we're going to the entire code in the box. The entire code in the box guys is tippling into this grills. ఇక్కడ చూడొచ్చు మీరు, ద బాక్స్ లో ఉన్న కోల్ మొత్తం దీంట్లో పడిపోయింది. ఇది ఏదైతే కొంచెం కోల్ దీని మీద అలాగే ఉందో ఆ కోల్ని ఒక డోజర్, ఒక ఇటాచీతోనో ఇలా మొత్తం తీసేస్తారు. ఇటాచీతో
ఇదే గాయస్ ఇక్కడ కంటిన్యూస్ ప్రాసెస్ 1 by 1 ఇలాగే రన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు, నేను అదే పొజిషన్ ఇక్కడ తీసుకొస్తా. అదే పొజిషన్ అయిన తర్వాత అదే సేమ్ ప్రెజర్ స్టార్టింగ్ అగైన్ అండ్ అగైన్. Just wait for 1 to 2 minutes. The complete process will be doing again and again the same process. The cycle will be the same, one after the other. ఇట్లానే guys ఇక్కడ చూడండి, అదే ప్రొసీజర్ ఫస్ట్ మనం చూపించాము, అదే ప్రొసీజర్ కంటిన్యూస్ గా నడుస్తుంది guys. ఇంతవరకు మీరు చూసారుగా ఎలా డిప్లింగ్ అవుతుందో. నేను మీకు ఇంకొకసారి చూపిస్తా. నేను ఈ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ లో వెళ్ళి చూపిస్తాను మీకు ఎలా ఇది వర్క్ చేస్తుందో. ఇక్కడ చూడండి గాయస్, అది డిప్లింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు, నేను ఇన్సైడ్ కింద వెళ్ళి నేను చూపిస్తా గాయస్. ఇన్సైడ్ వెళ్ళి మీకు ఇన్సైడ్ ఎవ్రీథింగ్ అబౌట్ చూపిస్తా. అలాగే ఓవర్లో ఉండండి. ఇలా అండర్ గ్రౌండ్ వెళ్ళాలంటే ఇలా స్టెప్స్ అయితే మీకు ఉంటాయి. ఈ స్టెప్స్ కిందకి దిగాలి. కిందకి దిగినాక మీకు ఇలా ఇంటర్ఫేస్ మీకు కనిపిస్తుంది. అదే నేను చూపిస్తాను మీకు ఈ ప్లాంట్ లో ఎలా మన వ్యాగన్ టిప్లర్ వర్క్ చేస్తుంది అని. దీన్ని గాయస్ మేము వచ్చేసి ఇది ఫ్లోర్ ఉందిగా, ఈ ఫ్లోర్ ని అప్రన్ ఫీడర్ అని అంటారు. అప్రన్ ఫీడర్ ఇక్కడ చూడొచ్చు గాయస్, ఆ బాక్స్ లో ఉన్న వ్యాగన్ లో ఉన్న మొత్తం కోల్ అయితే ఏదైతే ఉందో దీంట్లో వచ్చేస్తుంది. ఇది హాపర్, అది ఉందిగా, అదేం కనిపిస్తుందిగా, అది హాపర్. హాపర్ నుంచి డైరెక్ట్లీ దీంట్లో వచ్చేస్తుంది. డార్క్ ఉంది, మీకు ఏది విజిబుల్ గా లేదు. నేను 1 సెకండ్ చూడండి గైస్, ఇలా ఇదైతే బెల్ట్ ఉంది. దీని పేరే డ్రిల్ కన్వేయర్. దీనిపైన గైస్ మీకు చైన్ కనిపిస్తుంది. చాలా డార్క్ ప్లేస్ ఉండడం వల్ల మీకు ఏం విజిబుల్ గా లేదు, సారీ. మీకు చూపించవచ్చు, ఇదే ఏదైతే మీకు కనిపిస్తుందో అక్కడ స్మాల్ అదొక చైన్. ఆ చైన్ మీదనే ఆ కోల్ మొత్తం దీని మీద పడుతుంది. ఆ కోల్ దీని మీద పడిన తర్వాత ఈ చైన్ ఏముందో అది ఒక కన్వేయర్ లో వర్క్ చేసి మొత్తం కోల్ ని దీంట్లో వేస్తుంది. దీంట్లో వేసిన తర్వాత చూడొచ్చు ఎక్కడికి వెళ్తుందో నేను మీకు చూపిస్తా. ఫస్ట్ టిప్లీ అయిన తర్వాత హాపర్ నుంచి దీంట్లో అయిన తర్వాత సారీ ఇక్కడ ఉంది. సో ఇలా వెళ్తే వెరీ డార్క్ ఏరియా గైస్. ఎప్పుడైనా మీరు ఏదైనా పవర్ ప్లాంట్ లో, నాట్ ఓన్లీ పవర్ ప్లాంట్, ఏదో ఒక కంపెనీలో వర్క్ చేయాలంటే ఫస్ట్ మీరు మీ మొత్తం కాన్సన్ట్రేషన్ అయితే ఒక చోటు పెట్టాలి. చూడండి గైస్, ఇంకా ఒక గ్రౌండ్ ఫ్లోర్, దీన్ని అంటారు 0 మీటర్. ఇక్కడ చూడొచ్చు గైస్. ఆఫ్టర్ దిస్ మీద ఏదో ఉందో, మీద నుంచి వచ్చాముగా, అక్కడ నుంచి డైరెక్ట్ గా కోల్ ఇక్కడ పడుతుంది. మీరు చూడొచ్చు ఎక్కడ పడిందో నేను చూపిస్తాను మీకు. ఇది చూట్ అంటారు దీన్ని. ఇక్కడ చూడొచ్చు ఈ బెల్ట్ ఏదైతే ఉందో ఇది అక్కడ చూడొచ్చు, అక్కడ లాంగ్ ఉందిగా, అక్కడ వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి సో మెనీ కన్వేయర్ బెల్ట్స్ ఉన్నాయి.
అది మీకు తర్వాత చూపిస్తా. లెంతీ ప్రాసెస్ ఉంది, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు, చాలా టైం తీసుకుంటుంది. జస్ట్ మీరు ట్రిప్లో ఎలా వర్క్ అవుతుందో అంతా నేను మీకు చూపిస్తున్నా, చూడండి గైస్. ఇది ఇప్పుడు రన్నింగ్ లో అయితే లేదు, లేకపోతే ఈ బెల్ట్ కంటిన్యూస్ గా రన్ అవుతుంది. ఇంతే గైస్, ఇక్కడ 2 బెల్ట్స్ ఉంటాయి, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. సో ఇక్కడ గైస్ ఇది రన్ అవ్వట్లేదు కాబట్టి మనం మీదకి వెళ్ళిపోదాం. మీద వెళ్ళిన తర్వాత నేను మీకు అక్కడ చెప్తాను గైస్ ఎలా ఏది అని. లెట్స్ గో గైస్. చూడండి గైస్, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చాను. లోపల గైస్ ఎలా ఈజీగా అయితే దిగేసాము, కానీ పైకి రావడానికి చాలా స్టెప్స్ని పార్ చేయడానికి గైస్ వాట్ టు సే, స్టెప్స్లో నడుచుకుంటూ రావడానికి చాలా కాళ్ళు నొప్పైపోయినాయి. ఇది గాయస్ మన వ్యాగన్ టిప్లర్. ఇక్కడ చూడొచ్చు మన వ్యాగన్ టిప్లర్. ఇక్కడ మన ప్లాంట్లో 4 టిప్లర్స్ ఉన్నాయి, 1 and 2 and this is 3 and 4. ఓకే, ఇక్కడ మన సార్ అయితే ఉన్నారు, ఫుల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఇన్ హైడ్రాలిక్స్. ఓకే గైస్, ఇప్పుడు నేను ఇందుకే ఈ వీడియోని స్టాప్ చేస్తున్నా. మనము ఇలాగే ఈ వీడియోస్ని తీస్తూ ఉంటాం, కానీ మీరు ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇలాంటి అంటే గైస్ నేను మన లైఫ్ స్టైల్ని నేను మీకు ఒక వ్లాగ్ ద్వారా చూపిస్తున్నా. ఎలా నా లైఫ్ స్టైల్లో నేను ఎక్కడెక్కడ వెళ్తున్నాను, జస్ట్ దాన్ని మాత్రమే నేను మీకు చూపిస్తున్నా. ఇది నాట్ ఓన్లీ ద పవర్ ప్లాంట్ వీడియోస్ మాత్రమే కాదు, నేను ఎలాంటి వీడియోస్ అయినా తీయచ్చు. ఎందుకంటే నా జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగినా కూడా ఆ సంఘటనలను కూడా నేను మీకు చూపిస్తాను గైస్. సో గైస్, ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీతో కలుస్తాను మరో వీడియోలో. సో బాయ్ గైస్.